మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా మరి నిన్నటితో ఎన్నికల సరిహద్దు ముగించింది. నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షునిగా, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి నిర్మల్ జిల్లాలో ఓటరు మహాశైలికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనేది మాకున్న సర్వేలలో రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓటర్ మహాశైలకి, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలలో కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అన్ని రకాలుగా చేతులవాడుగా ఉంటూ సహకరించిన మీడియా మిత్రులకి, ఇంటెలెక్చువల్స్కి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖానాపూర్ గడ్డ మీద మున్సిపల్ జెండాని ఎగిరించబోతున్నాం. ఖానాపూర్లో 8 నుంచి 9 స్థానాలు కైవసం చేయబోతున్నాం. నిర్మల్లో 29 నుంచి 31 వరకు నిర్మల్లో గెలవబోతున్నాం. బైన్సలో 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు, దాంతోపాటు కొన్ని ఏడేళ్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు గెలుస్తున్నారనే సభలు ఉన్నాయి. ఒకవేళ 4 గెలిచిన 5 కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిన అక్కడ హంగ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఆ హంగ్లో మా అభ్యర్థి చైర్మన్ అవుతారు. అందులో ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళకి చైర్మన్గా ఇచ్చారనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బైన్స్లో కూడా 100% చెప్తున్నా, రేపు రిజల్ట్ వచ్చిన వెంటనే అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైతాయి. ఇప్పటికే తారుమారైనా 100% అక్కడ ఇంటర్నల్గా ఎంఐఎం తోటి ఇబ్బంది పడి, ఆ బీజేపీ పార్టీతో ఇబ్బంది పడి, వీళ్ళిద్దరి మధ్యలో మనమంతా రంగిపోతున్నామని ఆలోచనతో అక్కడ జనాలందరూ కూడా రావడం అనేది జరిగింది. నేను కూడా చాలా మందితో మాట్లాడకుండా ఈ రోజు రాలే కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలవబోతుంది, ఈసారి కొన్ని స్థానాలు కైవసం చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఎంఐఎం భాగవేసిన దాంట్లో కూడా మేము ఒకరిమందిగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ కూడా మనం కాంగ్రెస్ జెండా నిర్మించబోతున్నాం. ముఖ్యంగా ఖానాపూర్ విషయానికి చాలా రకాలుగా అనేక విధాలుగా మా యొక్క అభ్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కార్యకర్తల్ని భయపెట్టించే కార్యక్రమం ఈరోజు ఇష్టారీతిన ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరికీ తెలుసు మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, రాష్ట్రంలో ఏం చేయబోతుందో, భవిష్యత్తులో ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి కాంగ్రెస్ వైపున సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఓటు వేయడం అనేది జరిగింది. కానీ నిన్న వారు మాట్లాడుతున్నారు కొన్ని ఏళ్ళలో కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల కాంగ్రెస్ ఇక్కడ మైనస్ అయింది. ఈరోజు విద్యావంతులు, మేధావులు, ప్రజలు, యువతులు అందరూ కూడా ఆలోచన చేశారు. ఈ తప్పిదం ఎవరి వల్ల జరిగింది, కారణాలు ఎవరు అనే ఆలోచనతో అందరూ కూడా ఆలోచన చేసి ఇది ఆనాటి పాలకులు చేసిన తప్పిదమే తప్ప వేరేది కాదు. ఎమ్మెల్యే గారు చాలా సుస్పష్టంగా చెప్పారనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించడం అనేది జరిగింది. కాబట్టి నిన్న రితీష్ రాథోడ్ గారు మాట్లాడుతూ పోలీసులు కాంగ్రెస్ అయితే పోలీసులని వాడుకుంటుంది, కాంగ్రెస్ వైపు ఉన్నది, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తారు. ఈరోజు సోయనోడు ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా పార్టీ కంట్రోల్ చేసుకొని బూత్కి ఎజెంట్లో వెళ్తారా, బూత్లో వెళ్తారా, పోలీస్ స్టేషన్లో వెళ్తారా? కాబట్టి మీ పార్టీ అనే సంస్కారం వెళ్తుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉందని అందరికీ తెలుసు. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎక్కడైనా మా కార్యకర్తలు కావచ్చు, నేనే కావచ్చు, ఎక్కడైనా మేము కడ వేసి నేను ఎక్కడైనా కనిపించానని నిన్న అదే బీఆర్ఎస్ నాయకుడు జాస నాయక్ 12 వాళ్లకు పోయి గొడవ చేస్తున్నాడు. ఏంటిది, ఒక ప్రిస్టేజ్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాడు కూడా కడ వేసుకొని తిరుగుతాడు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి తెలియదు, ఎన్నికల గురించి తెలియదు, ఎన్నికలు ఎట్లా వ్యవహరించాలో తెలియదు. ప్రిస్టేజ్లో పోయి గొడవలు చేసేటువంటి ప్రయత్నం, కొట్టాటలు పెట్టించే ప్రయత్నం, ఇది పిరికి పందలాగా ఎమ్మెల్యేని తరిమినని బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది ఎక్కడో చీకటి ఉన్న వీడియోని వైరల్ చేశారు. ఈరోజు మీరు చేసిన వీడియో వల్ల సరే
మిగతా నిర్మలో మిగతా ప్రాంతాల్లో నిజంగా ఎమ్మెల్యే తరమింపు బాగా వ్యతిరేకిస్తుంది, వాళ్ళు మాట్లాడతారు కావచ్చు. కానీ ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు తెలియదా ఏ ఆడకట్లు ఎవరిని తరమినని చర్చ జరగదా? పనికి మాలిన చర్చలు పెట్టడానికి పనికి మాలిన వీడియోలు సృష్టించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేస్తామంటే ఈరోజు ప్రజలందరూ మేము పిచ్చోవాలనుకుంటున్నారు. కాబట్టి వారు ఆ రకమైన ఫేక్ వీడియోస్ తయారు చేసుకుని వాళ్ళు ఇంకొకటి జేఏసీ పేరు మీద జేఏసీ ముసుగులో బీజేపీ బీఆర్సీ లీడర్ వీరు వారు ఒక రకమైన ప్రయత్నం. సరే జేఏసీ ఏర్పాటు చేశారు, ఆ జేఏసీ లీడర్లు ఎవరైనా కౌన్సిలర్ నిల్చోబెడితే అయిపోతుంది కదా, అప్పుడు జనాలతో తెలిసేస్తుండే. మరి జేఏసీ పేరు పెట్టుకుని ఎవరు పోటీ వేయాలని చెప్పారు, ఏ పార్టీ పోటీ వేయాలో మీకే క్లారిటీ లేదు. వాళ్ళు జేఏసీ లీడర్, కరాబాద్లో ముద్రించేది ఎవరు, బీజేపీ లీడర్. కాబట్టి ఇదొకటి జేఏసీ పనికి వాళ్ళకి జేఏసీ. ఈరోజు నేను ఛాలెంజ్ తీసుకుంటే ఓ బ్రోకర్ తో చేయడోడు వచ్చి నా గురించి మాట్లాడతాడు, ఒక తాగుబోతు కోడోడు నా గురించి మాట్లాడతాడు, 20,000 30,000 అమ్ముడుపోయే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి నాకు ఛాలెంజ్ చేశారు. నేను ఏం చెప్పిన స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు మీ జేఏసీ లీడర్లు నేను సవాల్ విసురుతున్నా, ఆ సవాల్కి నేను సమాధానం చెప్తాను. నేను సవాల్ విసిరితే ఎవడో పనికిరాని పెదవులు వచ్చి నా సవాలు స్వీకరిస్తారు. వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? అదేవిధంగా దీనంతా ఎవరు నడిపిస్తున్నాడు, ఆ రవీంద్రరావు దొర. నేను ఈ పట్టణ మేధావులకి విద్యావంతులకి ప్రజలకి నేను 2 చేతులు దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రవీంద్రరావు అనే దొర వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది. రవీంద్రరావు దొర ఈరోజు ఈ చెంచగాళ్ళు, ఆ లక్ష్మణరావు గారు కావచ్చు, ఆ గంగారావు గారు కావచ్చు, కొంతమంది ఉన్నారు ఇక్కడ. అందరి దొరలు నేను అనట్లేదు, ఒక 3-4 దొరలు ఉన్నారు. ఈ ప్రాంతానికి శని అంటే వాళ్ళే. వాళ్ళు చేసిన పాపం అంటూ ఇంతంత కాదు, పేద ప్రజల భూముల్ని ఆగ్లాక్కోవడం. అయ్యా బాంఛనని ఇంకా వాళ్ళ రావాలి, మా కాళ్ళ దగ్గర కూర్చోవాలని వాళ్ళు దొరదాం. రాత్రి రవీంద్రరావు ఇంట్లో కూర్చొని బీజేపీ బీఆర్ఎస్లో మనం నువ్వు 4 గెలిస్తే ఇక్కడ మనం మున్సిపాల్లో చైర్మన్ చేద్దామని వాళ్ళిద్దరు కమిట్మెంట్ తోటి మాట్లాడమని జరిగింది. కలిసి ఎక్కడ ప్రచారం చేసిన అందరికి తెలుసు. ఈరోజు ఎన్నిసార్లు ఇంకా దొరదగర అయాబాంచన అంటాం, దొరల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఇట్లాంటి దొరల్ని ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదు. ఆ రోజున నక్సలిజం బట్టిగానే లేదు, ఆ రోజు నక్సలైట్లని భయపడి బట్టిగానే పారిపోలే. ఈరోజు నక్సలిజం పుట్టిందంటే ఇట్లాంటి దొరల కోసమే. ఆ రోజుల్లో నక్సలిజం పుట్టి పేద బడుగు బలహీన వర్గాలను హింసిస్తారన్న ఆలోచనతో ఆ రోజుల్లో నక్సలిజం పుట్టి ఇలాంటి దొరలు పేద బడుగు బలహీన వర్గాలని హింసిస్తుందనే ఆలోచనతో ఈరోజు నక్సలిజం పుట్టింది. ఈరోజు అదే నక్సలైట్లు ఉంటే వాళ్ళే ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు కూడా ఆలోచన చేసి తుపాకు కొట్టడం ద్వారా మనం ఏం చేయలేమనే ఆలోచనతో పెన్ను ద్వారాతోనే రాజ్యాధికారం సాధించవచ్చు, పెన్ను ద్వారానే మనం దేనైనా ఓడగొట్టొచ్చే ఆలోచనతో వాళ్ళు కూడా పునరాలోచన చేసి లోపలను బయటకు వచ్చేసి ఈరోజు మనలాంటి సెక్యులర్ భావజన వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నక్సలైట్లు లేరను, ఎవరితో ఏదో కాదను, ఈరోజు ఇష్టాయితీన మళ్ళీ ఇంకా దొరల రాజ్యాన్ని ఇక్కడ తీసుకొస్తామను అనుకుంటే ఇక్కడ విడమభోజనే గవర్నమెంట్ ఉన్నాడు. ఇక్కడ కుమ్రంభీం స్ఫూర్తితోటి, రామజగౌడ్ స్ఫూర్తితోటి విడమభోజున్నన్ని రోజులు రవీంద్రరావు లాంటి దొర, లక్ష్మణ్ లాంటి దొరలు ఇక్కడ పాలించలేరు, ఇక్కడ మీరు ఏం చేయలేరు. ఈరోజు మిమ్మల్ని ప్రజలందరికీ కూడా తరిమేటట్టు, గంగావతలు మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతానికి తరిమేటట్టు ఈరోజు ఒక విద్యావంతుడుగా నేను ప్రజలందరికీ చైతన్యం చేసి మీ వీపంతా కూడా పచ్చడైనట్టు చేస్తాను. మీరు ఆడే నాటకాలు, మీరు చేసే చేష్టలు ఇదే రవీంద్రరావు గారికి, ఇదే లక్ష్మణరావు చెప్తున్నా. ఇక్కడ ఆ రోజుల్లో మీరు ఏ రకంగా మోసం చేసి భూములు కబ్జా చేయాలని తెలుసు.
ఈరోజు ఈ జేఏసీని ఏర్పాటు చేసుకొని బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఈరోజు పార్టీని కంపల్సరీ గవర్నమెంట్ వరకు వినడు కాబట్టి ఇతను ఇక్కడ ఉండకుండా చేద్దామని అనుకుంటారు కావచ్చు. నేను ఇక్కడ ఉంటానా పక్కన పెట్టు, కానీ మిమ్మల్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టేటువంటి కాదు, రాసి పెట్టుకోండి. మీరు నన్ను ఏం చేయలేరు. మళ్ళా చెప్తున్నా, మీ దొరలందరూ ఇక్కడ దొరలు కాదు, మీ కేసీఆర్ దొర, మీ కేటీఆర్ దొరని ఇక్కడ తీసుకొచ్చేయడానికి ఏ వెంట్రుక కూడా మీకు లేదు. పక్క చెప్తున్న ఈ ప్రాంత ప్రజల కోసం ఈరోజు ఈ ప్రాంతంలో విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా డెవలప్మెంట్ కాకపోవడం ప్రధానమైన కారకులు వీళ్ళు. రవీంద్రనాథ్ దొరే కదా ఇక్కడ అంతా కూడా నడిపించింది గతంలో. బీఆర్ఎస్ పార్టీలో అతనే ఉన్నాడు కదా, ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అతనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో పాలించింది కదా. మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతం ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయింది? ఈ రవణ్ దేవ్ కారకుడు కాదా? మోడల్ స్కూల్ ఇక్కడ ఎందుకు రాలేకపోయింది? ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు రాలేకపోయింది? ఇక్కడ ఇదే మా ప్రాంతంలో సదర్మట్ ఎందుకు కాలేకపోయింది? ఇదే ఇక్కడ ఎందుకు డిగ్రీ కళాశాల కాలేకపోయింది? సమాధానం మీరు చెప్పాలి, నేను కాదు. నేను చేస్తానని మాటిస్తున్నా. డిగ్రీ కళాశాల అయినా, ఈరోజు ఒక మోడల్ మున్సిపాలిటీ అయినా, ఈ యొక్క పట్టణ అభివృద్ధి అయినా అని చేస్తానని కేవలం 2 సంవత్సరాలు చేసి చూపెడుతున్నాను. మాటలతో కాదు, ఈ గోండు బిడ్డ చేతులతో చేసి చూపే వ్యక్తి. కాబట్టి ఇలాంటి పిరికి బద్దాగా చేయటోళ్ళు, పనికిరానోళ్ళు ఈరోజు పట్టడం గురించి మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం. నేను అనేక సందర్భాలు చెప్పినా వారు పనికిరాని విధులు, పనికిరాని సోషల్ మీడియా ద్వారా ఏదేదో కథనం చేసిపోయారు. ఇప్పుడు చెప్తున్నా, రాసుకుని పెట్టుకో. పక్కా చైర్మన్కి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. పిరికి బందలాగా రాత్రి క్యాంపుకి వెళ్ళడం కాదు, రాత్రి ఆ దొరింటికడ పోయి ఈరోజు కలిసి పోటీ చేద్దామని మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఇట్లా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఉండాలి. మా కౌన్సిలర్ అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి. ఎవరి మీద ఒత్తిడి లేదు, ఏం లేదు. ఇది నమ్మకం, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఏదైతే ఈ ఓట్లలో పూర్తి స్థాయిలో సహకరించిన నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, తప్పకుండా భవిష్యత్తు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్ష పాలన అందిస్తామని, ఈ యొక్క ఎన్నికల్లో ఎవరికైనా మనసులో గాయపరిచినట్టు మాటలు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నా. ఇది ఒక పార్టీ లైన్లో మనమే కొంతమంది విషయాలు మాట్లాడడం తప్ప మాకు వేరే ఉద్దేశం, దురుద్దేశం లేదు. కానీ ఈ దొరల విషయంలో కాదు నేను అనేది. కొంతమంది ఇండివిజువల్గా క్యాషువల్గా ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఉంటే అలాంటి వాళ్ళని అన్యతగా భావించకూడదు. కానీ ఈ దొరలు మళ్ళా చెప్తున్న ఎవరైతే ఇక్కడ దొరలు ఉన్నారో అందరు దొరలు కాదు, కొందరే దొరలు. దీనిలో ప్రధానంగా రవీంద్రరావు దొర పెద్ద తలకాయ, 2వ తలకాయ లక్ష్మణరావు దొర, దాంతో గంగారావు చీటర్, బ్లాక్ మెయిలర్, ప్లాట్ ఇచ్చేసి అమ్మేటోడు, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రత్యేకించి నమ్మకండి. వీళ్ళ వల్లనే ఖానాపూర్ మున్సిపాలిటీ దెబ్బతిన్నది, వీళ్ళ వల్లనే ఇక్కడ గ్రామ పంచాయతీ పోయింది. వీళ్ళు చేయబట్టి చాలా మంది పేదలు ఏడుస్తున్నారు. సార్ మాకు ఉపాధి లేదు, ఏమి లేదు, మున్సిపాలిటీ చేసి మేమంత ఇబ్బంది పడుతుందని బాధపడుతున్నారు. వీళ్ళు చేయబట్టి ఇక్కడ మున్సిపాలిటీ అయింది. ఈరోజు మున్సిపాలిటీ అయినంత మాత్రాన ఏ ఇబ్బంది పడకండి. తప్పకుండా డెవలప్మెంట్ విషయంలో 100% నేను కట్టుబడిన. డెవలప్మెంట్ చేసే బాధ్యత అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా నేను ముందుకెళ్తానని తెలియజేస్తూ, ప్రత్యేకించి అందరూ కూడా మీడియా మిత్రులతో సహా ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, అందరూ కూడా సంపూర్ణమైన సహకారం చేసినందుకు మీకు 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కౌన్సిలర్ అందరూ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. రేపు మనం పోటీలో మనం చూస్తాం, 100% అన్ని స్థానాలు కూడా గెలిచేసిన ఆస్కారం ఉందని కూడా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.